హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అనుషమ్లు వ్లాగ్స్. అందరూ బాగున్నారా? మేమైతే మస్తున్నాం. నేను ఈరోజు దోసకాయ పప్పు చేస్తున్నాను. నేను చేసే విధానంలో చూపిస్తాను, చూసేసేయండి నాతో పాటు మీరు కూడా. ఇప్పుడైతే నేను దోసకాయ తీసుకున్నాను, చూపించాను కదా, అది దోసకాయ. మేము అది మందబుడంకాయ అని కూడా అంటాం మా ఊర్లో అయితే. ఇప్పుడైతే ఇక్కడ సిటీలో దోసకాయ అని అంటారు. అది ఆ కాయ తీసేసుకున్నాను. దాన్ని శుభ్రంగా క్లీన్ చేసి పైన పెచ్చు తీసి ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. లోపల ఉన్న విత్తనాలు కూడా తీసేసి ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే పచ్చిమిర్చి, ఉల్లిపాయలు కూడా నీట్గా కడిగేసి కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడైతే బాండి పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని అందులో జీలకర్ర, ఆవాలు వేసేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు వేసేసి బాగా ఫ్రై చేసుకున్నాను. అందులో కరివేపాకు కూడా వేసిన బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత అందులో సాల్ట్ కూడా వేయాలి. సాల్ట్ వేసేసుకొని అందులో అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు వేసాను. బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దాంట్లో నేను ఒక హాఫ్ అన్ అవర్ ముందు పెసరపప్పు నాంచుకున్నాను. ఆ పప్పు అయితే వేస్తున్నాను. కందిపప్పుతో చేసుకోవచ్చు, పెసరపప్పుతో చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. నేనైతే పెసరపప్పుతోనే చేస్తున్నాను ఈరోజు. పెసరపప్పు అయితే బాగా క్లీన్ చేసుకొని అందులో వేసేసుకున్నాను. అది బాగా కొంచెం ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఇందాక కట్ చేసుకున్న దోసకాయ ముక్కల్ని అందులోనే వేసేసుకోవాలి. ఇవి బాగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులో మనం దీనికి సరిపడా, ఈ కర్రీకి సరిపడా వాటర్ అనేది వేసుకోవాలి. సాల్ట్ కూడా ఇక్కడే వేసుకోవాలి. నేను సాల్ట్ వేసి స్కిప్ అయింది, అది కొంచెం చేతు తగిలి డిలీట్ అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్? అయితే ఇంకా అది బాగా కలిపేసుకొని ఇంకా మనం మూత పెట్టేసుకుందాము. మూత పెట్టేసుకొని ఒక 5-10 నిమిషాలలో అయిపోతుంది. ఎందుకంటే మనం పప్పు అనేది నాంచుకున్నాం కాబట్టి చాలా తొందరగా అయిపోతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా ఉడికిపోయింది తొందరగానే. చాలా తొందరగా అంటే తొందరగా అయిపోతే చాలా టేస్ట్గా బాగుంటుంది. కొత్తిమీర కూడా ఉంటే వేసుకొని ఇంకా దింపేసుకోవడమే. నేను చేసిన విధానం మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్. చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఒక్కసారి నా విధానంలో ట్రై చేయండి.